దేవుని స్తోత్రము. ఇక ఆన్లైన్ మాధ్యమం ద్వారా మనము బైబిల్ పఠనాన్ని కలిగి ఉంటకు, తిరిగి యవనస్తుల కూడిక సంఘ ప్రార్థన కలిగి ఉండడానికి ప్రభు చేసిన ఏర్పాటును బట్టి వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. బైబిల్ పఠనానికి మునుపు మనము ప్రార్థనతో ఆరంభించుకుంటాం. దయచేసి మీ గృహంలో కూర్చొని ఈ యొక్క పాటలను మీరు కూడా పాటల పుస్తకం తెరిచి పాడి, తర్వాత వాక్యము బైబిల్ తెరిచి మీరు కూడా అనుసరించి మరి మేలును పొందవలసిందిగా కోరుచున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కృపల దేవ, భూమిని ఆకాశంలో ఒక మాట చేత సృష్టించిన మా ప్రియ పరలోక తండ్రి, అంధకార చీకటిలోనికి ఆశ్చర్యమైన వెలుగులోనికి మమ్మల్ని నడిపించిన మీ ప్రేమకే వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. కేవలం నరకమునకు నాశనంలోకి వెలిచిన నన్ను మమ్మలను వేదికి రక్షించి మీ ప్రియకుమారుని సహవాసులను తెచ్చిన మీ ప్రేమకే వందనుడు. మీ ప్రియకుమారుడు కలువరి శిలువలో చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచి ద్వారా జీవంతో కూడిన నిరీక్షణ అనుగ్రహించినందుకే వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, సాయంకాల సమయాన్ని బట్టి మీకు వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. బైబిల్ పఠనముగా మీ సన్నిధానంలో చేరుచుండగా మీరే సాయం చేయండి ప్రభా. మీ యొక్క దాసుని మీరు అభిషేకించి మీ యొక్క లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడవలసిందిగా కోరుచుంటున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ యొక్క నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కింద మమ్మల్ని తెచ్చుకుంటున్నాం ప్రభా. మరి సర్వలోకమంతయు ప్రభా ఈ కోవిడ్ వ్యాధి చేత 19 చేత బాధపడుతుండగా బిడ్డలు మీరు కాపాడండి, భద్రపరచండి. అనారోగ్యం ఉన్న ప్రియులను ప్రభా మీరు ముట్టండి, సంపూర్ణ స్వస్థతను ఆరోగ్యం దయచేల్సిందిగా కోరుచుంటున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మరి కృంగుదోళ్లలో ఉన్న వారిని లేవనెత్తండి, నిరుత్సాహంలో ఉన్న వారిని ప్రోత్సాహపరచండి. ఈ రీతిగా మీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని ప్రోత్సాహపరచవలసిందిగా, బలపరచవలసిందిగా కోర్చు. పాడే పాటల్లోనూ వాక్య దానంలోనూ మీరే మాకు సాయం చేసి నడిపించవలసిందిగా కోర్చు. మరొకసారి హృదయపూర్వకమైన స్తుతి స్తోత్రం చెల్లించుకొంచు. యేసు ప్రభు ప్రశస్తమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 126, సాంగ్ నంబర్ 126. దేవా నీ తలంపులు అమూల్యమైనవి నాయన. Amen.
సాంగ్ నంబర్ 207 రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా దేవుడే నా పక్షమైన విరోధెవడు, దేవుడే నా పక్షమైన విరోధెవడు. దూతలైనను ప్రధానులైనను, దూతలైనను ప్రధానులైనను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయుట, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయుట. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా సర్వలోక రక్షణకై సిలువనెక్కెను, సర్వలోక రక్షణకై సిలువనెక్కెను. శ్రమయైనను బాధయైనను, శ్రమయైనను బాధయైనను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయుట, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయుట. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా మరణమును జయించి క్రీస్తు తిరిగి లేచెను, మరణమును జయించి క్రీస్తు తిరిగి లేచెను. మరణమైనను జీవమైనను, మరణమైనను జీవమైనను, ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయుట, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయుట. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా ఎన్నడైనా మారని మా యేసుడుండగా, ఎన్నడైనా మారని మా యేసుడుండగా, ఉన్నవైనను కానున్నవైనను, ఉన్నవైనను కానున్నవైనను, ప్రభు ప్రేమ నుండి మమ్ము వేరు చేయుట. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా
Gracious Father, we are so thankful to you once again for this evening. ఈ యొక్క సాయంకాల సమయాన్ని బట్టి కృపల తండ్రి మీ సన్నిధానంలో మీ వందన స్తోత్రంతో ఈ రీతిగా మోకరిస్తున్నాం. You have been so good to us, Lord. ప్రభా మీ మా పట్ల ఎంతో దయాలుత్వం కలిగిన దేవుడిగా ఉన్నారు. Lord, you have protected us from this corona and other diseases throughout this lockdown time, Lord. ప్రభా లాక్డౌన్ కాలం నుండి ఇంతవరకు ప్రభా కరోనా 19 నుండి ఈ యొక్క వైరస్ నుండి మిగతా అన్ని అపాయం నుండి తప్పించి కాపాడి భద్రపరిచారు. Thank you, Lord, for your angels which are guarding over us. ప్రభా మీ యొక్క దూతలు మమ్మను కాపుదలలో ఉంచి కాపాడుతున్నందున వందనం చెల్లిస్తున్నాం. We are also thankful to you for your word, Lord, which encourages, exhorts, admonishes us. ప్రభా మీ యొక్క వాక్యాన్ని బట్టి కూడా మీకు వందనం చెల్లిస్తున్నాం. మీ వాక్యమును ప్రోత్సాహపరిచి గద్దించి మమ్మల్ని చక్కపరిచి మమ్మల్ని ప్రోత్సాహపరిచేదిగా ఉన్నందుకు వందనం చెల్లిస్తున్నాం. We are grateful to you for your everlasting love towards us. ప్రభా మా పట్ల మీరు కలిగిన శాశ్వతమైన ప్రేమను బట్టి మేమెంతో కృతజ్ఞులమై ఉంటున్నాం. And Lord, in your love, you want to discuss with us about your messages, Lord. ప్రభా మీ ప్రేమ ద్వారా మాతో మీ యొక్క మాటలను మీ యొక్క సందేశమును మీ యొక్క వర్తమానం మాకు ఇవ్వాలని కోరుచుంటున్నారు. So Lord, bless this time. ప్రభా ఈ రీతిగా ప్రభా ఈ సమయం మా కొరకు Speak to దీవించండి. us in a new way today, Lord. ప్రభా ఇది నూతనమైన విధానంతో మీరు మాతో మాట్లాడండి. And Lord, we may all be encouraged and exhorted by your word. ప్రభా మీ యొక్క వాక్యం ద్వారా మేము ప్రోత్సాహపరచబడి ప్రేరేపించబడి బలపరచబడును గాక. It's a living word, Lord. ప్రభా మీ యొక్క వాక్యం సజీవమైనది. It is a replica of Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువారే వాక్యంగా ఉంటున్నారు. So Lord, bless this word and give it to us. ప్రభా ఈ యొక్క వాక్యమును మాకు ఆశీర్వదించి మాకు ఇవ్వండి. Holy Spirit, without your help we can do nothing. పరిశుద్ధాత్మ దేవా మీ సహాయం లేనిది మేమేమి చేయలేము. Pour out your whole abundance of grace and mercy upon us. ప్రభా మీ యొక్క కృపా కనికరలను సమృద్ధిగా మా మీద కుమ్మరించండి. Only your word be revealed to your children, Lord. ప్రభా మీ బిడ్డలకు మీ వాక్యమే ప్రభా మీరు బయలుపరచండి. We may all be encouraged by your word. ప్రభా మీ యొక్క వాక్యం ద్వారా మేమందరము ప్రోత్సాహపరచబడును గాక. I bring myself under thine subjection. ప్రభా నన్ను నేను మీ యొక్క ఆధీనంలో తీసుకుని వస్తున్నాను. Thank you, Lord, for using me for your ministry. మీ పరిచర్య కొరకు వాడుకొంటున్నారు వందనం. Lord, only what you are going to say is going to come out of this mouth. ప్రభా ఈ నోటి నుండి మీరు సెలవిచ్చిన మాటను మాత్రమే బయలుదేరును గాక. So Lord, we claim Exodus 4:12, Deuteronomy 18:18. ప్రభా నిర్గమకాండము 4:12 ద్వితీయోపదేశకాండము 18:18 కోరుకుంటున్నాను. Lord, hide us under thine hand, Lord. Cover us with thine hand. ప్రభా మీ చేతి నీడలో మీరు మమ్మల్ని కప్పండి. Put your words in this mouth. ఈ నోటిలో మీ మాటలు ఉంచండి. May your name be glorified. మీ నామం మాత్రమే మహిమపరచబడును గాక. Bless this place, Lord. ప్రభా ఈ స్థలాన్ని దీవించండి. Fill this place with thine Holy Spirit. పరిశుద్ధాత్మ చేత స్థలాన్ని నింపండి. Everybody who is listening to us, Lord, their houses may be filled with thine Holy Spirit. ప్రభా ఈ యొక్క వాక్యం ఇచ్చిన ప్రతి వారి గృహంలో పరిశుద్ధాత్మ చేత Lord, నింపబడును the గాక. word for which the reason for which the word is being revealed, that may obtain its purpose. ప్రభా మీ యొక్క వాక్యం విడుదల చేయబడినటువంటి ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చబట్టుకు సాయం చేయండి. May your word not return void. ప్రభా మీ యొక్క వాక్యము వృధాగా ఏమాత్రం రాదని Lord, సెలవిచ్చారు. thank you for our brother as he can translate for us. ప్రభా తర్జుమా చేసే సహోదరుని బట్టి వందనం స్తోత్రం చెల్లిస్తున్నాం. Bless this time for us, Lord. ప్రభా ఈ సమయాన్ని మా కొరకు దీవించండి. Committing ourselves into your hands, we pray with thanksgiving in Jesus' name. మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున అడిగి వేడుకొంచుతున్నాము తండ్రి. Amen. ఆమేన్. We've been studying the titles in the Word of God. దేవుని వాక్యంలో ఉన్నటువంటి విడుదలను గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. Okay, and we have seen 3 people till now. ఇప్పటి వరకు మరి 3 వ్యక్తులను గురించి మనం We have ధ్యానించాం. seen Noah, నోవాహును గురించి we చూసాం, saw Abraham, అబ్రహాము చూసాం. and then till last week we were seeing Joseph. గతించిన వారము యోసేపును గురించి చూసాం. So we concluded with Joseph from Psalm chapter 1 verse 1 to 3. ఈ యొక్క యోసేపు విషయం మనం చూసినప్పుడు కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం వరకు ముగించాం. Okay, what is the secret of a prosperous man? వర్ధిల్లే వ్యక్తి యొక్క రహస్యం ఏమిటి? So we saw his walking, we saw his standing, we saw his sitting. అతను నడుచుట, నిలుచుట, కూర్చుంట అనే విషయాన్ని గురించి చూసాం. And then what does he put his time on? తర్వాత అతను తన సమయాన్ని దేని మీద గడుపుతున్నాడు? Okay, we saw that he delights in the law of the Lord day and night. అతను దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచున్నాడని చూసాం. Okay, because he delights in the law of the Lord. ఆ దేవుని ధర్మశాస్త్రమందు యెహోవా So the Lord plants him in a church అందునిమిత్తం అతను సంఘములో మరి అతని నాటేవాడు. where there are rivers of water flowing all the time. ఎల్లప్పుడూ నీటి కాలువలు నదులు
పొల్లి పారేవిగా ఉంటున్నాయి. Okay, and he brings his fruit in his own time. సకాలమున తన కాలమందు ఫలం ఇచ్చేవాడుగా తాను It ఉంటాడు. is not an unseasonal fruit. అది మరి ఆ యొక్క తగ ఆ కాలానికి సంబంధించినటువంటి ఫలం కాదు కానీ Okay, it is a fruit in its season. అది తగిన కాలమందు తన ఋతువులో వచ్చేటువంటి ఫలం. And then the conclusion is, అయితే దాని ముగింపు ఏంటంటే the man who does all these things, ఈ యొక్క వ్యక్తి ఈ రీతిగా చేసే వ్యక్తి, the man who is planted in the house of God, దేవుని మందిరంలో నాటబడిన వ్యక్తి, the Bible says, బైబిల్ సెలవిస్తుంది, all that he does it will be prosperous. అతను చేయనదంతయు సఫలమగును. Okay, so we have to examine whether we are prosperous people. మనము మరి వర్ధిల్లే వారముగా ఉన్నామా లేవని మనల్ని Are we perfect like Noah? నోవా వలె మనం యథార్థవంతులుగా, Are we friend like Abraham? అబ్రాహాము వలె స్నేహితులుగా ఉన్నామా? Are we prosperous like Joseph? యోసేపు వలె వర్ధిల్లే వారముగా ఉన్నామా? Today we are going to see a fourth man. ఈ దినాన నాలుగవ వ్యక్తిని గురించి మనం చూస్తాం. Okay, his name is called as Moses. అతని పేరు మోషే. Okay, and the title given to him is, అతనికి ఉన్నటి మరి బిరుదు ఏంటంటే, it's found in Numbers chapter 12 and verse 3. ఆ సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనంలో ఆయన గురించి వివరాన్ని మనం Okay, let's తెలుసుకుందాం. all read together. మనం అందరం కలిసి చదువుకుంటాం. Numbers chapter 12 సంఖ్యాకాండము 12వ అధ్యాయము and verse 3. 3వ వచనము అందరము కలిసి. Yes, brother. యెహోవా ఆ మాట వినును, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. Okay, now the man Moses was very meek above all the men which are upon the face of the earth. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. May the Lord bless the portion that we have seen. మనము చదివిన భాగాన్ని ప్రభు మన కొరకు Okay, దీవించింది. he is called as a meek man. ఇతడు సాత్వికుడుగా పిలువబడుతున్నాడు. Okay, and remember, it is in English, it is in brackets. I don't know how it is in Telugu. మరి ఇంగ్లీష్ లో అది బ్రాకెట్ లో ఇవ్వబడింది, ఇక్కడ తెలుగులో మామూలుగానే ఇవ్వబడింది. It is not in bracket. Not. It is not in bracket. bracket. Okay, in English it is given in brackets. అది ఇంగ్లీష్ లో బ్రాకెట్ మధ్యలో The ఉంచబడింది. book of Numbers was written by Moses himself. సంఖ్యాకాండము మోషే రాసిన We పుస్తకం. all know, no? The first 5 books were written by Moses. మొట్టమొదటి 5 పంచ గ్రంథములు మోషే We call it ద్వారా at the Pentateuch. దాన్ని మరి పంచ గ్రంథంలో పిలువబడతారు. Okay, so it was written by Moses. మోషే రాశాడు. Now, if you understand Moses, మోషేను ఒకవేళ మీరు గ్రహిస్తే, how can Moses write his own praise? మోషే తనంతట తాను తన గురించినట్టు గొప్ప విషయం He is praising himself. Wow, I am the meekest man upon the earth. భూలోకంలో నేనే సాత్వికుడను తను రాసుకుంటున్నాడు. So in one of the commentaries I read, ఆ కామెంట్ లో చూసిన దాంట్లో చూస్తే, okay, because it is given in అది brackets, బ్రాకెట్ లో ఉంచడాన్ని బట్టి it was not written by Moses. అది మోషే రాయలేదు. Somebody has filled in the gap there. అక్కడ ఒకరు దాన్ని ఆ ఖాళీని నింపారు. Somebody else has written it. Maybe the Spirit of God itself. దేవుని ఆత్మని రాసి ఉండొచ్చు. Okay, saying that he was the meekest man upon the earth. భూలోకములో అతను సాత్వికుడైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. Okay, now there are 3 stages of Moses' life. ఇక్కడ మోషే జీవితంలో 3 స్థాయిలు ఉంటున్నాయి. Okay, he was born to a Jewish family, అతను యూదా కుటుంబం, Hebrew family. హెబ్రీ సంతానం పుట్టినవాడు. And we all know, if you read in the Exodus 1 and 2, ఆ నిర్గమకాండము మరి మొదటి 2 అధ్యాయాలు చూస్తే, during the time there was a order to kill all the male child. ఆ దినంలో మరి మగ పిల్లలు మగ సంతతి చంపబడాలి. Okay, all those who are born at that particular time. ఆ సమయంలో హెబ్రీయులుగా పుట్టిన మొదటి మరి మగ సంతతి చంపబడాలని ఆజ్ఞాపడింది. Moses' mother hid him. అయితే మోషే తల్లి మోషేను దాచిపెట్టింది. Okay, for 3 months. 3 నెలలు. After that she could not hide him. అంతవరకు ఇంకా దాచుకోనలేక, So she put him in a basket and put him in the waters. ఆ యొక్క చిన్న ఒక మరి బాస్కెట్లో తయారు చేసి దాన్ని ఆ యొక్క నీటిలో ఉంచింది. Okay, in a basket she floated him in the waters. ఆ నీటిలో తేలినట్టుగా మరి ఒక చిన్న గంపలో పెట్టింది. See, the anointed child, అభిషేకించబడినటువంటి బిడ్డ, a child who is to be used by God, దేవుని చేత the protection of the Lord is around them. దేవుని యొక్క కాపుదల ఎల్లప్పుడూ చుట్టూ ఉంటుంది. In Psalm 37 it says, 37వ కీర్తనలో, he shall give his angels charge over you. ఆ దూతలకు నీ మీద ఆయన నీ కొరకు దూతలు Correct? నియమిస్తాడు. Chapter 37. చూడండి, Chapter 37. 37వ అధ్యాయము And also in chapter 91 it says, 91వ వచనం కూడా ఉంటుంది. he will give his angels charge over you. దూతలను కావలికి వస్తాడు. 34:7. Sorry. 34:7. కీర్తనలు 34వ అధ్యాయం 7వ వచనం. Yes. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. The angel of the Lord encampeth round about them that fear him and delivereth them. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. There was an order to kill all male child.
ఆ యొక్క మగ సంతతి అయిన ప్రతి బిడ్డను చంపవాలని ఆజ్ఞ జారీ Okay, now చేయబడింది. God has to protect this man because he has to use him for his glory. దేవుడు ఈ యొక్క బిడ్డను తన మహిమ కొరకు వాడాలి గనుక కాపాడాలి. And also remember this, ఇంకొకటి జ్ఞాపకం చేసుకోండి, God will not do anything upon earth without telling it to a man. దేవుడు తాను భూలోకంలో చేయదలిసినది మానవునికి తెలియజేయకుండా ఏ మాత్రము చేయడు. And he'll use a man for doing his job. తన పని చేయడానికి ఒక మానవుని వినియోగించుకుంటాడు. So you and me have to sit down నీవు నేను కూర్చుని and ask the Lord, ప్రభువుని అడిగి, Lord, what is my purpose upon this earth? ప్రభువా నేను భూలోకం ఉంట ఒక ఉద్దేశం ఏమిటి? Okay, it is not that you earn some money and you get married and produce children. నీవేదో డబ్బు సంపాదించి పిల్లలు కానీ మరి పిల్లలు కానీ డబ్బు సంపాదించడం కాదు. Okay, believers have got something more than that. దానికంటే అధికంగా విశ్వాసాలకు గొప్ప Because in 1:4 of Ephesians it says, ఎఫెసీయుల రాసిన పత్రిక 1:4, before the foundation of the earth he has chosen us. భూమి పునాదులు వేయబడక మునుపే దేవుడు మనల్ని Okay, so that means we were living in some spiritual kingdom somewhere. దాని అర్థం ఏంటంటే మనం ఆత్మీయ రాజ్యంలో ఉన్నాము. Okay, and God has sent us upon this earth. భూలోకానికి దేవుడు మనల్ని పంపించాడు. So when the Lord is sending us upon this earth, he's got a purpose. దేవుడు మనల్ని భూలోకానికి పంపట్లో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. Yeah, you may be born in a small village. నువ్వు చిన్న గ్రామంలో You may be జన్మించిన living in a small village. చిన్న గ్రామంలో And you may be wondering what purpose God will have for me. దేవుడు నా కొరకు ఏ ఉద్దేశం కలిగి God ఉన్నాడు? is so big, so great. దేవుడు గొప్పవాడు, ఆయన ఎంతో మరి బలమైన వాడు. Okay, he uses all those who are a broken and a contrite spirit. విరిగి నలిగిన హృదయం కల వారిని దేవుడు వాడుకునేవాడుగా ఉంటాడు. There was a man called Gideon, no, in the Bible. బైబిల్లో గిదియోను అనే వ్యక్తి ఉన్నాడు. In Judges chapter 6 you can read all about him. న్యాయాధిపతులు 6వ అధ్యాయం గురించి చదువుతాం. He is a frightened man all the time. ఎల్లప్పుడూ మరి పిరికివాడు, Doubting man all the time. ఎల్లప్పుడూ మరి The సంశయించేవాడు. angel of the Lord comes to him. దేవుని యొక్క దూత తన And it says, అంటుంది, you mighty man of valor, ఓ పరాక్రమ కలిగినటువంటి God ఈశ్వరుడా, wants to use you. దేవుడు నిన్ను వాడుకోవాలని కోరుచున్నాడు. Then he starts questioning. ఇప్పుడు ప్రశ్నించడం If ఆరంభిస్తాడు. God wants to use me, దేవుడు ఒకవేళ నన్ను then వాడుకో, why all these problems upon Israelites? ఇశ్రాయేలులకు ఇవన్నీ ఎందుకు సంభవిస్తున్నాయి? Okay, and this man is in doubt all the time. ఈ వ్యక్తి ఎల్లప్పుడూ సంశయంలో ఉంటున్నాడు. They are all hiding in caves during that particular time. ఆ సమయంలో వీరు దాగుకొని మరి గుహలలో దాగుకునేవారు. So he cannot believe that the angel of the Lord is speaking to him. దేవుని యొక్క దూత తనతో మాట్లాడుతున్నట్టు అతను ఏమాత్రం So he నమ్మలేదు. says, I will keep one fleece. నేను ఒక మరి గొర్రె బొచ్చును ఉంచుతాను. Okay, it's all around it should be dry, only that should be wet. అయితే ఈ గొర్రె బొచ్చు అది ఆరినట్టుగా ఉండి చుట్టంతా కూడా మరి తడిగా ఉండాలి. Okay, but he is next day he sees that is happening. అది సంభవించిన మరుసటి దినం ఆయన చూస్తున్నాడు. Okay, now he is in doubt again. తిరిగి ఇంకా అనుమానంలో ఉన్నాడు, Whether it is right or wrong. అది సరైనదా కాదా. He tells the angel, దేవుని దూత now అంటాడు, this time that should be dry, everything should be wet. అయితే మరి ఈసారి ఏమన్నాడంటే నేలంతటి మీద మంచు పడి ఆ బొచ్చు మాత్రమే పొడిగా నిమ్మని Okay, చెప్పాడు. all round should be dry, that place should be wet. ఆ యొక్క బొచ్చు మాత్రమే మరి పొడిగా ఉండి చుట్టంతా కూడా ఎండిపోయినదిగా ఉండాలి. Okay, and that also happened. అది కూడా సంభవించినది. Okay, so he is a very doubtful man. ఇతను ఎంతో మరి సంశయం కలిగిన వాడు. God uses this man. దేవుడి యొక్క వ్యక్తిని వాడుకుంటున్నాడు. The title given to him is mighty man of valor. ఇతనికి దేవుడు ఇచ్చినట్టు బిరుదు అంటే పరాక్రమ కలిగిన శూరుడు. Mighty man of valor, a man who is frightened, hiding in caves. ఈ యొక్క భయము చేత గుహలలో దాగుకున్నటువంటి వ్యక్తిని పరాక్రమ గల బలాఢ్యుడు అని And పిలుస్తాడు. always remember, జ్ఞాపకం when ఉంచుకోండి, God wants to use you and me, దేవుడు నిన్ను నన్ను వాడుకోనవలసిన he will వచ్చినప్పుడు not find a substitute. దానికి మరి ప్రత్యామ్నాయం ఇంకొక He వ్యక్తి will use me or he will use you only. నిన్ను నన్ను మాత్రమే వాడతాడు. So be very careful when you are dealing with God. దేవునితో సంధించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. Okay, Moses' mother put him in a basket and she made him float. అయితే మోషే యొక్క తల్లి జమ్ము పెట్టెలో అందులో మరి ఆ యొక్క బాలు నుంచి ఆ నీటి మీద వచ్చేసింది. God works with precision timing. దేవుడు ఎంతో మరి సూక్ష్మమైనటువంటి సమయానుకూలంగా తాను Okay, పనిచేస్తాడు. that is the particular time when Pharaoh's sister comes to take bath in the Nile river. అదే సమయంలో ఫరో యొక్క మరి సహోదరి స్నానం చేయటకు నైలు నది నదికి వచ్చింది. Okay, and she sees this basket. ఆ యొక్క పెట్టెను చూచి She tells some of her servant, go and bring that basket. ఆ పనిగతుల్లోకి దాన్ని పంపి తెప్పించింది. Probably Moses was crying in that basket. మరి ఆ పిల్లవాడిని తెరిచి చూసినప్పుడు వాడు ఏడ్చుచున్నాడు. Okay, so she opened the basket. ఆ యొక్క పెట్టెను తెరిచి She saw there is a very beautiful boy, handsome boy. అక్కడెంతో సుందరుడైన వ్యక్తిని చూసింది. She said, take him to the palace. అయితే ఆ యొక్క రాజభవనాన్ని తీసుకుని వెళ్ళమని చెప్పింది. First 40 years Moses was in the palace. మొట్టమొదటి 40 సంవత్సరముల కాలము రాజభవనంలో మోషే ఉన్నాడు. God had to train him దేవుడు ఆయనను how to be a leader.
ఏ రీతిగా నాయకుడిగా ఉండాలో ఆయన నేర్పించాడు. God had to train him how to be a warrior. యుద్ధశాలిగా ఏ రీతిగా ఉండాలో దాని కొరకు తర్బియత్ చేశాడు. God had to train him how to be a good administrator. మరి ఏ రీతిగా సంగతులను చక్కగా క్రమంలో ఉంచాలో నాయకుడిగా వేలాలో చెప్పబడింది. These all he can learn in a king's house. రాజు గృహంలోనే ఇవన్నీ నేర్చుకోగలుగుతాడు. So when he had learned everything, వీటన్నిటి నేర్చుకున్న తర్వాత God said, now it is time for me to take him out from here. ఇప్పుడు ఈ యొక్క వ్యక్తిని ఇక్కడ నుండి తొలగించాలి. So he took him out ఆయనను వెలుపలి తీసుకుని and took him to the land of Midian. ఆ మిద్యానీయుల దేశంలో తీసుకుని వెళ్ళి Okay, and there he became a shepherd. అక్కడ గొర్రెల కాపరిగా మారాడు. Now it is time to be alone with God. ఇప్పుడు దేవుడితో ఒంటరిగా ఉండే సమయం. When you are with the king రాజుతో in a king's palace, రాజు సన్నిధిలో ఉన్నప్పుడు there are a lot of things happening day and night. రాత్రి పగలు అనేక సంగతులు People సంభవిస్తాయి. are coming, going, people are coming, going. ప్రజలు వస్తుంటారు వెళ్తుంటారు. There is no private place. అక్కడ మరి రహస్య స్థలం ఉండదు. There is something or the other going. ఏదో ఒక కార్యం జరుగుతుంటుంది. But when God wants to teach you, remember, జ్ఞాపకం ఉంచుకో, దేవుడు నీకు whenever he wants to teach you something, ఏదైనా ఒక విషయం నీకు he'll నేర్పాలని take you out alone. నేను ఒంటరిగా తీసుకుని వెళ్ళి Maybe to a different country, వేరే దేశానికి, maybe to a different place, వేరే స్థలానికి, maybe to a different village, ఆ యొక్క వేరే గ్రహం, maybe to a different city, లేక వేరే పట్టణానికి, or he may even take you into wilderness. లేక ఒక అరణ్యంలోనికైనా నేను He తీసుకుని may take you into the deserts of Rajasthan, రాజస్థాన్ ఎడారిలోనికి నేను తీసుకుని or he వెళ్ళవచ్చు. may take you to the hills of Kashmir. కాశ్మీర్ యొక్క కొండలపైన He may తీసుకుని take you somewhere. ఎక్కడైనా ఒక చోట ఉంచుతాడు. When God wants to deal with you, దేవుడు నీతో సంధించినప్పుడు he first prepares you for that. మొట్టమొదటిగా దాని కొరకై నేను సిద్ధపరుస్తాడు. 40 years he was in Midian. 40 సంవత్సరాలు మిద్యానీయులతో ఉన్నాడు. What was he doing? అతను ఏం చేస్తున్నాడు? He made him a shepherd. అతను మరి గొర్రెల కాపరిగా మారాడు. Now he started learning how a sheep behaves. ఈ యొక్క గొర్రె ఏ రీతిగా ప్రవర్తిస్తుంటుందో దాన్ని నేర్చుకున్నాడు. In the king's house, రాజభవనంలో there is authority. అక్కడ అధికారం ఉన్నది. There is authority. If you say a word, it has to be done. అక్కడ ఒక మాట సెలవివ్వగానే ఆ పని జరుగుతుంది. But when you come to be a shepherd, ఈ యొక్క కాపరిగా ఉండడానికి వస్తే the sheep will not listen to you ఆ యొక్క గొర్రె నీ మాట వినదు. because they are very ignorant. ఎందుకంటే అవి ఎంతో మరి తెలివి లేనివి. They don't know how to do things. ఏ రీతిగా పని They చేయాలి, will run here and there anywhere. ఇటు అటు పరిగెత్తనే ఉంటాయి. So you have to be very careful how you deal with them. వాటితో సంధించినప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. Okay, they become a very easy prey for even dogs. ఆ యొక్క కుక్కలకు కూడా అది త్వరగా మరి ఆ చేతిలో కుక్కలకు చిక్కి చనిపోయేవిగా Okay, ఉంటాయి. so you have to be very careful when you are dealing with the sheep. ఆ గొర్రెలను కాచే విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. 40 years God taught him this. 40 సంవత్సరములు దేవుడు ఆ కాచే విధానం How నేర్పించాడు. to deal with authority, ఆ అధికారులతో ఏ రీతిగా how to deal with ignorant people. తర్వాత అవివేకులతో జ్ఞానం లేని వారితో ఎట్లా మెలగాలి. This is called meekness. ఇది సాత్వికము. What do you mean by meekness? సాత్వికం అంటే ఏంటి? Okay, it is not humbleness. అది మరి దీనత్వం కాదు. It is not humbleness. There is a big difference between humbleness and meekness. ఆ సాత్వికానికి దీనత్వానికి చాలా వ్యత్యాసం ఉంటున్నది. Okay, meekness actual meaning is ఈ యొక్క సాత్వికము యొక్క నిజమైన అర్థం ఏంటంటే power under control. ఆ యొక్క శక్తిని నియంత్రణలో ఉంచుకునుట. See, we have electricity in our house. మన గృహములలో మరి ఈ యొక్క విద్యుత్ శక్తి ఉంది. Yeah, this wire is bringing the current to our house. ఈ యొక్క వైర్ లో నుండి మనకు కరెంట్ లోపలికి వస్తుంది. As long as it is flowing through the wire and coming to the bulb, ఎంతవరకు అయితే ఆ వైర్ గుండా బల్బు దగ్గరికి ఆ యొక్క విద్యుత్ శక్తి వస్తుందో it is fine. మంచిదే. It is under control that. అది దాని యొక్క ఆధీనంలో It ఉంటుంది. is controlled by a switch. అది మరి స్విచ్ ద్వారా మరి ఆధీనంలో ఉంచబడుతుంది. But supposing there is a short circuit in the wires, ఈ యొక్క వైర్లలో ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయితే then the whole thing can burn out. ఆ యొక్క ఇవన్నీ కూడా It కాలిపోతాయి. can burn out a whole building itself. ఆ యొక్క భవనం అంతా కూడా కాలిపోవచ్చు. So that is called power under control. అది శక్తిని నియంత్రణలో ఉంచుకునుట. God taught him how to keep his power under control. దేవుడు తన యొక్క శక్తిని ఏ రీతిగా ఆధీనంలో ఉంచుకున్నట్టు In the wilderness, God taught him how to be patient. ఈ యొక్క అరణ్యంలో మరి అతను ఎంత మరి ఓపిక కలిగిన వాడిగా సహనంతో ఉండుట తనకు నేర్పించాడు. In the when he was in Pharaoh's house, ఫరో ఇంటిలో ఉన్నప్పుడు what happened? ఏం జరిగింది? He went and showed his power. తన వెళ్ళి తన శక్తిని Two చూపించాడు. people were fighting. ఇద్దరు వ్యక్తులు మరి One was a Jew, the other was an Egyptian. ఒక వ్యక్తి ఈబ్రియుడు, ఇంకొక వ్యక్తి ఐగుప్తీయుడు. He went and easily killed that man. ఆ వ్యక్తిని వెళ్ళి వెంటనే ఐగుప్తుని చంపి Okay, next day, మరుసటి దినం two Israelites are fighting. ఇద్దరు హెబ్రీయులు పోట్లాడుతున్నారు. Okay, now they are. He goes there. అక్కడికి వెళ్తాడు. Why are you fighting? ఎందుకు They కలిస్తున్నారు? are asking, who made you our king? మా మీద అధికారిగా మేము ఎవరు చేశారు? Who made you our authority? మా మీద అధికారిగా ఎవరు That చేశారు? means what? దాని అర్థం He ఏంటి? did not learn how to control
control. ఏ రీతిగా మరి ఆధీనంలో ఉంచుకోవాలో తన శక్తిని In the నియంత్రించుకోవాలి. wilderness, God had to teach him all this. వీటన్నిటిని అరణ్యములో దేవుడు నేర్పించాడు. The sheep will not listen to you. ఆ యొక్క గొర్రె నీ యొక్క మాట వినదు. You have to make them listen by loving. దాన్ని ప్రేమించడం ద్వారా నీ మాట By వినట్లయితే patience, you have to keep following them. సహనంతో ఓపికతో వాటిని తీసుకొని వెళ్ళాలి. That is why he was called as a meek man. అందుకొరకే సాత్వికుడుగా మరి మోషే పిలువబడ్డాడు. God wants that you and I should be meek. ఆ దేవుడు కోరేది ఏంటంటే నీవు నేను కూడా సాత్వికులుగా ఉండాలని. So the first phase of Moses' life is మొట్టమొదటి దశగా ఈ యొక్క మోషే in జీవితం Pharaoh's house. ఫరో ఇంటిలో. Second phase of 40 years మరుసటి దశగా 40 in సంవత్సరాలు the wilderness. అరణ్యములో. Next 40 years మరుసటి 40 సంవత్సరాలు where he had to put all the same to practice now. ఇప్పుడు నేర్చుకున్న వాటన్నిటిని అభ్యాసంలో పెట్టాలి. He was leading people, children of Israel, ఇశ్రాయేల్ ప్రజలను తాను from the నడిపించుచున్నాడు. land of Egypt to the land of Canaan. ఆ ఐగుప్తు దేశం నుండి కనాను దేశం వరకు. Not an easy task at all. అది ఎంత సులభమైన పని కాదు. Because you have idol worshippers in that. ఎందుకంటే అందులో విగ్రహారాధికులు You ఉన్నారు. have rebellious people in that. అందులో తిరుగుబాటు చేసేవారు You ఉన్నారు. have gluttons in that. అక్కడ మరి తిండిపోతులు ఉంటున్నారు. Okay, there are very many types of rebellious people in that. అనేక సార్లు తిరుగుబాటు చేసి మొండి There are వైఖరి many people who are disobedient there. అందులో అవిధేయుల వారు అనేకులు ఉన్నారు. All types of murmurings are there. ఎల్లప్పుడూ గొనుక్కునేవారు There ఉన్నారు. are people who are talking against him there. ఆయనకు విరోధంగా మాట్లాడేవారు కూడా That ఉన్నారు. is his own people who are talking against తన him. సొంత వారే ఆయనకు విరోధంగా How మాట్లాడారు. do you deal in such situations? అటువంటి పరిస్థితుల్లో ఏ రీతిగా తాను మెలగాలి. I am sure you have also undergone such situations in your life. నీ జీవితంలో అటువంటి పరిస్థితి కూడా నీవు కూడా వెళ్ళి ఉంటావు. Your children may be rebellious. నీ పిల్లలు నీకు తిరుగుబాటు Your చేస్తారు. wife may be నీ rebellious. భార్య తిరుగుబాటు Okay, చేస్తుంది. your husband may not be listening to you. నీ యొక్క భర్త నీ మాట వినకపోవచ్చు. Your parents may not be understanding you. నీ యొక్క తల్లిదండ్రులు నిన్ను గ్రహించకుండా ఉంటున్నారు. The people in the house of God may not be listening to you at all. దేవుని మందిరంలో ఉన్న ప్రజలు కూడా నీ మాట ఏం People are పట్టించుకోలేదు. criticizing you. ప్రజలు నీ విషయమై విమర్శిస్తున్నారు. Okay, what do you do in this particular time? ఇటువంటి సమయంలో నువ్వు ఏం చేస్తావు? You know, the general reaction is సాధారణంగా స్పందన ఏ రీతిగా ఉంటుందండి? either take a revenge ఏదైనా మరి పగ or తీసుకోవాలి, do something wrong against them, లేక వారికి ఏదైనా విరోధంగా చేయాలి, or stand up and fight against them. లేక వారితో పోరాడాలి. Rebel. How come you are telling me like ఏ this? రీతిగా నీవు నా మీద నేరం మోపుచున్నావు? Since you people know the life of Moses, మోషే జీవితాన్ని మీరు ఎరిగి ఉన్నారు గనుక the children of Israel came murmuring to him so many times. అనేక పర్యాయములు ఇశ్రాయేల్ ప్రజలు సనుగు గొనుగులతో మోషే ఎదుకు వచ్చారు. They have just left the land of Egypt. ఐగుప్తు దేశం వదిలిపెట్టిన తర్వాత Okay, now they are moving towards the land of Canaan. కనాను దేశమునకు ప్రయాణంలో ఉన్నారు. They come to a junction where there is a Red Sea at the front. ఆ ముందు ఎర్ర సముద్రం ఉన్న స్థలానికి వచ్చారు. There is no way to go behind. ఆ వెలుపలి వెళ్ళడానికి స్థలం లేదు. Your Pharaoh is coming from behind. వెనుక నుండి ఫరో వస్తున్నాడు. The people come. ప్రజలు చెడుతున్నారు. Right at the beginning, people are murmuring. మరి మోషే ఎదుటనే ప్రజలు సనుగుతున్నారు. Why did you bring us here? మమ్మల్ని ఎందుకు ఇక్కడ You want us to be killed by Pharaoh? ఫరో చేత చంపబడటక We would have died in Egypt itself. ఐగుప్తులో మాకు సమాధులు లేవా? What does he do? ఆయన ఏం చేశాడు? He knows the person who was asked him to do this job. ఈ పనిని తనకు చేయుటకు నేర్పించిన వ్యక్తిని తాను ఎరుగును. He knows. ఆయన ఎరుగును. He knows that he is all powerful. ఆయన సర్వశక్తిమంతుడైన He knows that he is the one who taught him all the warriorship in Pharaoh's house. ఫరో ఇంటిలో మరి ఈ యొక్క యుద్ధ నైపుణ్యత నేర్పించిన వాడు ఆయన. He knows that he is the one who taught him how to shepherd. ఏ రీతిగా కాపరిగా ఉండాలో, కాపరిగా మరి గొర్రెలను కాయాలో నేర్పించాడు. So in life, జీవితంలో okay, there are a lot of things which will happen like this. ఇటువంటివి ఎన్నో సంభవిస్తూ ఉంటాయి. How do you react? ఏ రీతిగా నీవు That is ప్రతిస్పందిస్తావు? called meekness. అదే సాత్వికం. That is called as meekness. అదే సాత్వికం. Okay, humbleness is I don't boast about myself. ఆ యొక్క దీనత్వం అంటే నా గురించి పొగడుకోను. I don't talk too much about my children or parents. నా తల్లిదండ్రుల గురించి కానీ పిల్లల గురించి కానీ Okay, అధిక మాట్లాడను. I am a very wealthy man, but I don't boast. నాకు ఎంతో డబ్బు ఉన్నది కానీ నేను పొగడుకోను. Okay, I may be in a very big position, but I don't boast. నేను గొప్ప స్థానంలో ఉన్నప్పటికీ నేను చూపించుకొనను. Yeah, we generally know that many of them చాలా మంది చూసినట్లయితే they say, వారంటారు, "अरे तू जानता नहीं है मैं कौन हूँ." నేను ఎవరో నీకు తెలియదు కదా, తెలియదు. That is what అది I అంటున్నా. am a powerful man. నేను శక్తి కలిగిన వాడు. When we don't do all that, that is called humbleness. మనం వీటన్నిటి చూపించుకొనకుండా ఉంటే
అప్పుడు మనము దీనులుగా పిలువబడుతున్నాం. Meekness includes this. ఈ యొక్క సాత్వికులో ఇది కూడా కలిసి ఉన్నది. It is a part of, humbleness is a part of meekness. ఈ యొక్క దీనత్వం అనేది సాత్వికంలో ఒక భాగం. Okay, some of the qualities of being meek. ఈ యొక్క సాత్వికంలో ఉన్నటువంటి గుణగణములు. Okay, they are very satisfied people. వారు ఎంతో తృప్తి చెందిన వారుగా ఉంటారు. Psalm 22 verse 26. 22వ కీర్తన 26వ వచనం. Yeah, some read it, brother. కీర్తనలు 22వ అధ్యాయము 26వ వచనం. Yes. కీర్తనలు 22:26. దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదుకువారు ఆయన స్తుతించెదరు, మీ హృదయమును తెప్పరిల్లి The నిత్యం. meek shall eat and be satisfied. దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు. Okay, they shall eat and be satisfied means they are content. దాని అర్థం ఏంటంటే దీనులు భోజనం చేసి తృప్తి చెందారంటే వాడు Not only in terms of eating. ఇనుటలో మాత్రమే Okay, కాదు. whatever God has given them, దేవుడు వారికి ఇచ్చిన they will tell the Lord, ప్రభుత్వం అంటారు, Father, we thank you for this. తండ్రి దీనిని బట్టి మీకు వందనం. Many times we have seen that verse, no, in the book of 1 Timothy chapter 6, verse 6. 1 తిమోతి 6వ అధ్యాయం. Godliness with contentment is of great gain. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమని మనం Okay, చూస్తున్నాం. meek man is a very satisfied man. Remember this. జ్ఞాపకం ఉంచుకోండి, సాత్వికమైన వ్యక్తి ఎంతో తృప్తి కలిగిన వాడు. When we meet a contented man ఎప్పుడైతే తృప్తి చెందిన వ్యక్తిని who మనం says, God has given me everything, brother, సహోదరా దేవుడు నాకు అన్ని ఇచ్చాడు, he is a meek man. అటువంటి వాడు మరి సాత్వికుడిగా ఉంటున్నాడు. Don't be covetous. ఏ మాత్రము Don't be ఆశబోతుగా craving people. ఎల్లప్పుడూ ఆశబోతులుగా Don't ఉండాలి. be always wanting something or the other. ఏదో ఒకటి కావాలి కావాలి అంటూ ఉండకూడదు. Don't be like the children of Israel murmuring, today we are eating only manna. ఇది మేము మన్నానే తింటున్నాం, We want our flesh also. మాకు మాంసం కావాలి అని వారు Okay, చెప్పినట్టు. don't be like that. ఆ రీతిగా ఉండకూడదు. That is not being satisfied. ఆ తృప్తి చెంది ఉండుటగా అది కాదు. Whatever God has given us, దేవుడు మనకి ఏది the sign of a meek man, సాత్వికుని యొక్క మరి గుర్తు ఏంటంటే he is contented. తృప్తి చెందినవాడు. He went to the land of Midian, Moses. మోషే విద్యానీయుల స్థలానికి వెళ్ళాడు. Okay, he could always be crying to the Lord. ఎల్లప్పుడూ ప్రభుకు మొరపెడుతూ, What Lord, I was in Pharaoh's house. ప్రభువా నేను ఫరో ఇంట్లో I ఉన్నప్పుడు was born to be a prince. నేను ఒక రాజుగా ఉండవలసిన వాడు. But here what am I doing, Lord? ఇక్కడ నేనేం I చేస్తున్నాను? am what you call shepherding all the sheep. ఈ యొక్క గొర్రెలను కాస్తూ ఉంటున్నాను. They are very ignorant animals. ఈ యొక్క మరి జంతువులు అమాయకమైన జంతువులు They don't know anything, Lord. వాటికి ఏం This is తెలియదు. not my place. You have to lift me up. ఈ స్థలము నాది కాదు, ఇక్కడ నుండి నేను No లేవనెత్తాలి. murmurings before the Lord. దేవుని ఎదుట ఎటువంటి సనుగు కొనగలేదు. Secondly, రెండవదిగా the meek shall be guided by the Lord. 25:9 of Psalm. కీర్తనలు 25:9 వచనం. He waits for the guidance from the Lord. ప్రభు ఎదురు నుండి ఆ నడుపుదల కొరకు కోరేవారుగా ఉంటారు. Okay, always he seeks. He is on his knees with the Lord. ఎల్లప్పుడూ ప్రభు సన్నిధానంలో మోకరించి ప్రభు ఎదుట పొందేవారుగా God, I ఉంటారు. have to do this. ప్రభువా నేను ఇది చేయాలి. How do I do this? దీన్ని ఏ రీతిగా How do I చేయాలి? go about this? దాని గురించి ఏ రీతిగా Okay, వెళ్ళాలి? in chapter 17 of Exodus, 25:9 you can read. 25:9. 25 కీర్తన 9వ వచనం. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. Then మార్గంను నేర్పును. that means what? To the meek he shall guide. In English it is like this. మరి ఈ యొక్క దీనులను తాను నడిపించును. God will guide the meek. దేవుడు దీనులను నడిపించును. Okay, right? So God will guide you. దేవుడు నీకు త్రోవ చూపిస్తాడు. A man who always says, let's look to the Lord, brother. ప్రభా మరి సహోదరా ప్రభు వైపు చూస్తామన్న వ్యక్తి Lord will guide us. ప్రభు వాళ్ళని నడిపిస్తాడు. Remember, he is a meek man. అతను సాత్వికుడు. Thirdly, మూడవదిగా man shall be beautified, it says. ఆ యొక్క The దీనత్వం, meek shall be beautified. మరి దీనత్వం గల వారు Psalm 149 verse 4. 149వ కీర్తన 4వ వచనం. The meek shall be beautified, the word of God says. దీని వాక్యం సెలవుస్తుంది, దీనత్వం కలిగిన వారిని. 149:4. 149 4వ వచనం. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. He beautifies them with salvation, no? రక్షణతో వారిని అలంకరించువాడు. Okay, so the meek get salvation. ఈ యొక్క దీనులు Along with salvation, రక్షణతో they పాటు start growing into the image of the Lord. ప్రభు యొక్క సారూపులోనికి వారు ఎదుగుతారు. 8:29 of Romans says that రోమిల రాష్ట్రపత్రిక we are 8:20 being transformed into the image of the Lord. క్రీస్తు ప్రభు వారి యొక్క సారూప్యమును You know, the meek people, ఈ యొక్క సాత్వికులు the
the moment you look on their face, వారి యొక్క ముఖం చూసిన వెంటనే you see a light వారిలో ఒక వెలుగు కనబడుతుంది, or a sort of a grace. అది ఒక కృప కనబడుతుంది. Sort of a grace you will see in their face, వారి ముఖంలో ఒక కృప which you కనబడుతుంది, may not be able to understand. దాన్ని నువ్వు గ్రహించలేవు. But then he is always very calm, quiet, ఎల్లప్పుడూ but rejoicing in the Lord. ఎల్లప్పుడూ మౌనంగా ఉండి దేవుని ఆనందించు. You will find that smile is always there. వారి యొక్క ముఖంలో ఎల్లప్పుడూ నవ్వు That is చూస్తావు. the beautification of the Lord. అది ప్రభు అలంకరించేటటువంటి విషయం. What is the Bible telling? బైబిల్ ఏం సెలవిస్తుంది? Psalm 149 verse 4. 149:4 The ఏమంటున్నాడు? meek shall he beautify with his salvation. ఆ రక్షణతో దీనులను తాను అలంకరించును. Salvation means రక్షణ అంటే accepting the Lord as your Savior. ప్రభును రక్షకునిగా నువ్వు అంగీకరించుట. Still being cleansed from all my sin. నా పాపం అన్నిటి నుండి కడగబడుట. You know, once your sin is cleansed, ఒకసారి నీ పాపం క్షమించబడగానే in 12:2 of Romans it says, రోమీయులకు రాసిన పత్రిక 12:2 you transform your mind itself. నీ యొక్క మనసును రూపాంతరపరచుకోవాలని, Change your thinking. నీ యొక్క ఆలోచన Change విధానం your outlook. నీ యొక్క బాహ్య మరి మార్చుకోవాలి. Now this man, ఈ వ్యక్తి now he is not worried about small things in life. చిన్న చిన్న విషయంలో అతను ఏమాత్రం చింతపడడు. 12:2 of Romans. రోమీయులకు రాసిన పత్రిక 12:2 Yeah, bro. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మనసు మారి రూపాంతరం నూతన రూపాంతరం. Change your mind and transform yourself. నీ మనస్సు మారి మరి రూపాంతరపరచబడమంట. So once you change your mind, నీ మనస్సు మారగా you're getting transformed. నీవు మరి రూపాంతరం పొందుతావు. What is transform? రూపాంతరం అంటే Okay, you're changing. మార్పు చెందుట. When God comes inside, Jesus comes inside. యేసుక్రీస్తు వారు నీలో వచ్చినప్పుడు Now His image is what is being reflected out. ఆయన యొక్క రూపము నీలో ప్రజ్వలింపజేయబడుతుంది. That is what is being shown outside. వెలుపలికి అదే కనబడుతుంది. People look at you and say, "This is a godly man." ప్రజలు నిన్ను చూసి ఇతను దైవికమైన వ్యక్తి అని చెప్పగలుగుతారు. Correct, no? అవునా కదా? Elijah or Elisha, the widow woman is telling, Elijah. ఏలియా విషయమే చూసి Okay, in 17, 18 and 19 of First Kings. మొదటి రాజులు 17-18 Okay, when he raises that widow woman's son from death. ఆ విధవరాలి కుమారుని మరణంలో లేపినప్పుడు, Okay, that time she says, అప్పుడు ఆమె అంటుంది, "For sure I know that you are a man of God." ఇప్పుడు నీవు నిజంగా దైవజనుడు అని నేను ఎరుగుదును. How did she come to know? ఏ రీతిగా By తెలుసు? what the action she came to know ఆ యొక్క క్రియల ద్వారా తాను that తెలుసుకున్నాడు. God is inside this man. ఈ యొక్క వ్యక్తిలో దేవుడు ఉంటున్నాడు. He can raise up a dead child also. ఆ చనిపోయిన వ్యక్తిని సైతం లేవనెత్తేవాడు. What is your testimony? నీ సాక్ష్యం ఎలా ఉన్నది? Okay, are you beautiful to look at? నీవు చూసుటకు మరి సౌందర్యంగా We are not talking about outward beauty వెలుపలి సౌందర్యాన్ని గురించి or handsomeness. లేక నువ్వు ఎంతో సుందరవంతుడు. We are talking of the inward beauty. అంతరంగములో ఉన్నటువంటి ఆ యొక్క సౌందర్యాన్ని. This inward beauty is such, ఈ యొక్క అంతరంగంలో ఉన్నటువంటి సౌందర్యం it is magnetic. అది ఎంతో మరి అయస్కాంతం అంటే It is magnetic. అది It will attract people. ప్రజలను ఆకర్షిస్తుంటుంది. Let's go to that man. Let's talk to him. ఆ వ్యక్తితో మనం మాట్లాడాలి. Is that your testimony? నీ సాక్ష్యం అలా ఉందా? Fourthly, నాలుగోదిగా Isaiah 29:19. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 19వ వచనం. There it says, అక్కడ చెప్పబడింది, "The meek shall increase in the joy of the Lord." దీనులు మరి 29వ అధ్యాయము 29 and verse 19. Isaiah. యెషయా గ్రంథము 29వ అధ్యాయము Yes, brother. 29:19. 29:19వ వచనం. Yeah. యెహోవాయందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. మనుషులలో బీదలు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. Yes. దీనులకు కలుగు సంతోషము అధికమగును. యెహోవాయందు దీనులకు కలుగు Meek will increase in joy. యెహోవాయందు దీనులకు కలుగు సంతోషం అధికమగును. Adhikama. That means what? దాని అర్థం ఏంటి? Because of the meditation ఈ యొక్క ధ్యానించడం బట్టి or because of his satisfaction, you can say. లేక దేవుని యందు తాను కలిగిన He తృప్తి, is satisfied in the Lord all the time ఎల్లప్పుడూ దేవుని యందు తృప్తి చెంది, because he has got the beauty of the Lord. ఎందుకంటే దేవుని యొక్క సౌందర్యం కలిగిన వాడు కనుక This man is always joyous. ఈ యొక్క వ్యక్తి ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాడు. You will never see him a long face. ఎప్పుడైనా దిగబడిన, Even though I have to walk through this valley of shadow of death, ఈ యొక్క మరణాంధకారాలు గుండా నేను వెళ్తున్నప్పటికీ I'll fear no evil. నేను ఎటువంటి అపాయం నాకు, Because thy rod and thy staff they comfort me. ఎందుకంటే నీ దుడ్డు కరయు నీ దండము నన్ను ఆదరించును. Therefore I will rejoice in my Lord. అందుకే నా ప్రభువునందు నేను ఆనందిస్తాను. Not that I have got a big car, నాకు పెద్ద కారు ఉందని or కాదు, a big bungalow, పెద్ద బంగ్లో, or I have a lot of money, ఎంతో డబ్బు ఉందని or కాదు, I am in a very
big status. లేక నేను గొప్ప అంతస్తులో ఉన్నాను కాదు. Okay, not because of that. దాన్ని బట్టి కాదు. It is because అది దేని వలన? the beauty of the Lord. దేవుని యొక్క సౌందర్యం. Okay, the satisfaction of the Lord. దేవుని యొక్క తృప్తి. Meditation on the word of God. దీని వాక్యం ధ్యానించే That is what is giving me that particular strength. అటువంటి శక్తిని దేవుని వాక్యం నాకు అనుగ్రహించేదిగా ఉంటున్నది. What is your testimony now? ఈ దినమున నీ సాక్ష్యం ఎలా Are ఉంది? you joyous all the time? ఎల్లప్పుడూ నువ్వు ఆనందంగా ఉంటున్నావా? Remember, జ్ఞాపకం ఉంచుకో. it is a command of the Lord. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. John 16:33 says, యోహాను 16:33లో thus saith the Lord. ప్రభు ఈ రీతిగా సెలవిస్తున్నాడు. What is he saying? ఆయన సెలవిస్తున్నాడు, In this world thou shalt have tribulation. ఈ లోకములో మీకు శ్రమ కలుగును. Correct, no? Yeah. In 16:33. యోహాను You can read, 16:33 brother. మీ నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. Ah. లోకములో మీకు శ్రమ కలుగును, Ah. అయినను ధైర్యం తెచ్చుకున్నది, నేను లోకమును జయించి ఉన్నానని. What is the command there? అక్కడ ఆజ్ఞ ఏంటి? What is the command there? ఆజ్ఞ ఏమిటి? The command is be cheerful. ఎల్లప్పుడూ ధైర్యం తెచ్చుకున్నది. There will be tribulation. ఖచ్చితంగా మరి నీకు శ్రమ కలుగుతుంది. First line says what, brother? మొదట నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ In మాట. me you got the peace. నా యందు మీకు సమాధానం. I don't have peace from outside. నీ వెలుపల నుండి సమాధానం కాదు. Just because I am married to a very big man, నేను ఒక గొప్ప వ్యక్తి or వివాహం I have everything in this world, లోకంలో సమస్త ఉంది కనుక it is not because of that. దానిని బట్టి కాదు. Because of the Lord I have got peace, ప్రభువును బట్టి నాకు సమాధానం. and therefore the command of the Lord is, అందుకే దేవునికి ఆజ్ఞ ఏంటి? you will have tribulation. లోకంలో నీకు శ్రమ కలుగును. Remember my personal experience in life. జ్ఞాపకం ఉంచుకోండి, నా యొక్క వ్యక్తిగత అనుభవం ద్వారా I had lot of problems. ఎన్నో సమస్యలు నాకు ఉండే. Lot of problems. అనేక సమస్యలు Satan ఉన్నాయి. never leaves us, సాతానుడు మనల్ని వదిలిపెట్టాడు. especially preachers. ముఖ్యంగా బోధకులు. Okay, and those who encourage others. ఇతరులను He ప్రోత్సాహపరిచే will always try to push you down. ఎల్లప్పుడూ నిన్ను పడగొట్టడానికి ప్రయత్నిస్తాడు. Discouragement is always there. ఎల్లప్పుడూ నిరుత్సాహం ఉంటుంది. In my office I have problems. కార్యాలయంలో సమస్యలు, Okay, in other places in the church I have problems. మరి సంఘంలో సమస్యలు. In one church, ఒక సంఘంలో when I was preaching, ఈ రీతి one of the brother did not like it. ఒక సహోదరుడు ఆయన ఇష్టపడలేదు. He got him in between, మధ్యలో లేచి and he says, ఆయన అంటాడు, you come down, you don't know how to preach. ఏ రీతిగా బోధించాలని నీకు తెలియదు. Come down from the altar. ఆల్టర్ నుండి That దిగు. is not your place. అది నీ స్థానం. Everybody is watching. ప్రతి ఒక్కరు Roughly చూస్తున్నారు. about 500 people are sitting. దాదాపు 500 మంది ఉన్నారు. Everybody is watching. ప్రతి ఒక్కరు He is గమనిస్తున్నారు. telling, come down from the pulpit. పులిపేట నుండి దిగిరమన్నాడు. So this sort of insults are there. అటువంటి అవమానం ఉంటాయి. But I am strong in my Lord. అయితే నా ప్రభులో నేను బలవంతుడిగా Because ఉన్నాను. I am joyous in my Lord. ఎందుకంటే ప్రభునందు In నేను this world you will have tribulation. When the Lord says, ప్రభు అంటున్నాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును. definitely it will come. ఖచ్చితంగా శ్రమ Satan కలుగును. is not going to leave you at all. సాతానుని వదిలిపెట్టడు. And also remember one thing. ఇంకో విషయం జ్ఞాపకం చేసుకోవాలి. If your life is going very easy, నీ జీవితం సుఖక్షేమంగా జరుగుతున్నదంటే, there is no problem at all in your life. నీ జీవితంలో సమస్యనే లేదంటే, Everything is going smooth. అన్ని సవ్యంగా జరుగుతున్నాయంటే, Check your relationship with God. దేవునితో నీకున్న సంబంధాన్ని పరీక్షించుకో. If your relationship is not good with the Lord, దేవునితో నీ సంబంధము సరైనదిగా లేకుండా ఉంటే, then remember you are with Satan. నీవు సాతానుతో ఉన్నావని And జ్ఞాపకం Satan will not trouble you at that particular ఆ time. సమయంలో సాతాను నిన్ను ఏమాత్రం Why? Because you are his child now. ఇప్పుడు సాతాను Why should he trouble you now? ఎందుకు నేను శ్రమ పడాలి? He gets problem when you go on your knees. నీవు మోకరించినప్పుడే వాడు సమస్యలకు He gets problem when you go and tell others about Jesus Christ. యేసు ప్రభువారి గురించి ఇతరులకు నువ్వు చెప్పినప్పుడే వాడికి He gets సమస్య. problem when you are doing the ministry of the Lord. దేవుని పరిచర్య చేయనప్పుడే వాడికి సమస్య. Okay, so when he gets his problems, ఇటువంటి సమస్య వచ్చినప్పుడు what is your reaction? నీ యొక్క ప్రతిస్పందన The command of the Lord is, దేవునికి ఆజ్ఞ ఏంటి? be of good cheer. నీవు ధైర్యం తెచ్చుకోవాలి. Be of good cheer. ధైర్యం తెచ్చుకో. Be joyous all the time. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండు. Even Jesus was rebuked. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి They గద్దించబడ్డారు. mocked him. అందరూ వారు ఎదిరించారు. Okay, they spat upon his face. ఆయన ముఖం మీద They nailed him to the cross. సిలువకు మేకు They put a crown of thorns. ముళ్ళ కిరీటాన్ని ధరించారు. He did not say, I was a king. నేను రాజునని తను They చెప్పాడు. themselves made him a king. అతను రాజుగా And they చేశారు. put a crown of thorns. ఆ ముళ్ళ కిరీటాన్ని At ధరింపజేశారు. least you have not undergone all this. అటువంటి వాటి కూడా నేను I have not వెళ్ళలేదు. undergone all this. నేను కూడా వెళ్ళలేదు. Nobody has spat upon my face. ఎవరు నా ముఖం మీద ఉమ్మి వేయలేదు. Because the Lord says I think in Zephaniah it says, జెఫన్యాలో ప్రభు అంటాడు, I will not allow my people to be ashamed. నా ప్రజలు అవమానపరచబడుట నేను ఏమాత్రం ఒప్పుకొనను. Okay, that is our God. ఆయన మన So దేవుడు. he protects me. ఆయన నన్ను He has కాపాడుతున్నాడు. undergone everything for me. నా కొరకు
అన్నిటికీ Me వెళ్ళాడు. and you haven't undergone anything more than Jesus Christ. యేసు ప్రభువారి కంటే అధికంగా నీవు నేను ఎటువంటి శ్రమ గుండా వెళ్ళలేదు. Now they started telling all types of things to him. యేసుక్రీస్తు ప్రభువారి మీద అనేకమైన విషయాలు నేరారోపణ He చేశారు. did no wrong. ఆయన ఏ తప్పిదము The చేయలేదు. Lord who knew no sin became sin, the Bible says. బైబిల్ సెలవిస్తుంది, పాపం మెరుగైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు పాపంగా Be of good చేయబడ్డాడు. cheer. నీవు ధైర్యం తెచ్చు. A meek man is always joyous. ఈ యొక్క సాత్వికుడు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాడు. You can sit with him ఆయనతో నువ్వు and you కూర్చోవచ్చు, can talk to him. ఆయనతో మాట్లాడవచ్చు. Okay, there will be a smile on his face. ఎల్లప్పుడూ ఆయన ముఖం మీద And నవ్వు ఉంటుంది. smilingly he will tell you all the problems he has got. అతను కలిగిన సమస్యలను నవ్వుతో చెప్పగలడు. Why? ఎందుకు? Because he is joyous in the Lord. ఎందుకంటే ప్రభునందు తాను ఆనందించే వ్యక్తిగా ఉన్నాడు. Okay, some more qualities of a meek man. ఈ యొక్క సాత్వికం కలిగిన వ్యక్తి యొక్క ఇంకా కొన్ని గుణగణాలు మనం Okay, he is not a selfish man. అతను Number 5. ఐదవదిగా అతను స్వార్థపరుడు కాదు. He is always worried about others. ఇతరుల విషయమే ఎల్లప్పుడు చింత కలిగిన వాడు. Okay, he always looks towards others. ఇతరుల వైపు ఎల్లప్పుడు చూస్తుంటాడు. How can I lift them up? ఏ రీతిగా నేను How can I bless them? ఏ రీతిగా వారిని ఆశీర్వదించాలి. 5:44 of Matthew says. 5 మత్తయి సువార్త 5వ అధ్యాయం 44లో. Okay, there what does it say? అక్కడ ఏం చెప్పండి? It says love thy enemies. నీ శత్రువుని ప్రేమించు. Love the enemies of thyself. నీ శత్రువునైనటువంటి వారిని నువ్వు ప్రేమించు. Okay, and the Bible is full of these verses. బైబిల్ ఈ యొక్క మాటల గురించి పూర్తిగా Where it says, అక్కడ చెప్పబడింది, love others as you want to be loved. నీవు నిన్ను ఇతరులు ఏ రీతిగా చూడవాలని మెచ్చుకోవాలని కోరుతావో ఆ రీతిగా నీవు As you want the others to treat you, the same you must treat to others. ఇతరులు నిన్ను ఏ రీతిగా వారు గణపరచాలని కోరుతారో ఆ రీతిగా నీవు కూడా ఇతరులను గణపరచాలని చెప్తున్నాడు. Okay, what is being unselfish? స్వార్థ రహితము అంటే ఏమిటి? Okay, no pride. గర్వం ఉండదు. Okay, there is no saying my own way. నా సొంత విధానం అనే మాట ఉండదు. Isn't it? The Bible says no. బైబిల్ సెలవుస్తుంది, Every way of a man is right in his own sight. ప్రతి మానవుడు తన వెలుచిన మార్గం సరైనది అనుకుంటాడు. Proverbs chapter 16 verse 2. సామెతల గ్రంథం 16వ అధ్యాయం. Every way of a man is right in his own sight. ప్రతి మానవుడు తన వెలుచిన మార్గం సరైనది A meek అనుకుంటాడు. man will never tell that. ఆ సాత్వికమైన వ్యక్తి ఎప్పుడు ఆ మాట చెప్పడు. Because he is an unselfish man. ఎందుకంటే అతను స్వార్థ రహితముగా He doesn't ఉన్నాడు. want to force himself on somebody. ఇతరుల మీద తాను ఏ మాత్రము మరి బలవంతముగా వెళ్ళడు. Especially at home. ముఖ్యంగా ఇంటి దగ్గర. Okay, husband is never prepared to listen to wife. భార్య మాట భర్త ఏమాత్రం వినడానికి Why? ఇష్టపడదు. ఎందుకు? You think that she is a weaker vessel. ఆమె బలహీనమైన ఘటం అనుకుంటాడు. Correct? No, in the Bible itself it says no. Bible I think రాయబడింది in కదా? 2 chapter 3 verse 9 somewhere it says. అది Peter పేతురులో రాజుంది బలహీనం ఘటం అని చూసాము. Don't look at them as a weak vessels. బలహీనం ఘటంలో చూడవద్దు. But men generally think that they are weak vessels. మనుషులు అనుకుంటారు వారు సాధారణంగా Why should I listen to her? ఎందుకు ఆ మాట What వినాలి? is she telling me? ఎందుకు నాకు You చెప్తున్నావు? don't teach me anything. నాకేది నేర్పించవద్దంటావు. As a meek man, సాత్వికుడు because he is unselfish, అతను స్వార్థ రహితుడుగా ఉండటం బట్టి okay, he doesn't force himself on somebody. ఇతరుల మీద ఏమాత్రం ఒత్తిడి కలగజేయడు. He says, అని అంటాడు. come let's discuss and do things. మనం కలిసి దాన్ని సంభాషించి He is prepared to take the opinion of others. ఇతరుల యొక్క సలహా తీసుకుంటాడు. What is your testimony? నీ సాక్ష్యం ఎలా ఉంటుంది? How do you force yourself? నీవు మరి ఎవరి మీద ఒత్తిడి Or do you కలగజేస్తావు? keep saying I am right all the time? ఎల్లప్పుడు నేనే సరి అయిన వాడిని అనుకుంటున్నావా? In the last verse of Judges, ఇక న్యాయాధిపతుల చివరి అధ్యాయంలో in those days, ఆ దినంలో there is no king in the land of Israel. ఇశ్రాయేల్ దేశంలో రాజు లేని కారణాన్ని Therefore, everybody is dead. What is right in his own sight? ఈ న్యాయాధిపతులు చివరి 21వ అధ్యాయం 25వ వచనము. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా Everybody is ప్రవర్తించు. doing what is right in his own sight. ప్రతి వారు తన ఇష్టానుసారంగా. That is a sign of selfishness. అది స్వార్థానికి గుర్తు. That means you are a selfish man. దాని అర్థం ఏంటంటే నువ్వు స్వార్థం కలిగిన వ్యక్తివి. If you are selfish, నీవు స్వార్థపరుడు, always thinking about yourself. ఎల్లప్పుడు నీ విషయమే. What about me, Lord? What about me, Lord? ప్రభువా నా విషయం ఏంటి, నా విషయం ఏమంటే, What about me? నా విషయం And ఏమిటి, what about my family? నా కుటుంబం విషయం Then ఏంటి? you are a very selfish man. అప్పుడు నువ్వు స్వార్థపరుడు. But this man, meek man, అయితే ఈ సాత్వికుడు he cared for others. ఇతరుల కొరకై ఇతరుల గురించి పట్టించుకుంటాడు. You know, in 1 John chapter 3 verse 16 it says. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. Okay, before that John 3:16 says, యోహాను 3:16 for God so loved the world దేవుడు లోకమును that he gave his only begotten son, తన ఏకైక కుమారుని that whoso believes on him ఎవరైతే ఆయన should not perish but have everlasting life. నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన God so loved the world. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. He gave his only begotten son. తన మరి అద్వితీయ కుమారుని
ప్రాణాన్ని అప్పగించాడు. Now you know what it says in 1 John 3:16. మొదటి యోహాను 3:16 ఏం చెప్తుందో తెలుసా? Okay, since Jesus gave his life for you and me. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు తన ప్రాణం ఇచ్చను బట్టి How much should you love your brother? నీ సహోదరుని ఎంత వరకు 1 ప్రేమించాలి? John 3:16. మొదటి యోహాను పత్రిక 3:16. Yes, brother. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టాను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్ట బద్దులమై ఉన్నాము. What is it? దాని అర్థం ఏంటి? I must be prepared to give my life for my own brother. నా సహోదరుని కొరకు నా ప్రాణం పెట్టడానికి సిద్ధంగా. What is the equation? దానికి సమతుల్యత ఏంటి? Okay, because Jesus gave his life for me, యేసు ప్రభువారు తన ప్రాణం I must give my life for my brother. నా ప్రాణాన్ని నా సహోదరుని కొరకు ఇవ్వాలి. That is called being unselfish. అది స్వార్థ రహితంగా ఉంటా అంటే అర్థం అది. In Matthew it says, మత్తయి సువార్తలో if somebody calls you to travel with him for a mile, ఒక మైల్ chapter 5 or chapter 7 somewhere it says. 5వ అధ్యాయంలో మత్తయి సువార్త చూస్తాం. ఒక మైల్ నడుమని చెప్పినప్పుడు, Okay, if you ask for a coat, ఒకవేళ అంగీని అడుగుమంటే okay, give him that coat. అంగీని ఇచ్చి If you ఇవ్వమన్నాడు. say come with me for a mile, ఒక మైల్ నడుమన్నప్పుడు, okay, you say I will come with you for another mile. ఇంకొక మైలు వానితో నువ్వు 2 మైళ్ళు That is what the Bible says. బైబిల్ సెలవిస్తుంది. Correct? అవునా కదా? Chapter 5 only, bro? Yes. 5వ అధ్యాయం 41వ వచనం. Yes. ఒకడు ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసినట్లా వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళము. 2 మైళ్ళు వెళ్ళము. నిన్ను అడుగువానికిము నిన్ను అడుగగోడువాని నీ ముఖము. These are all signs of being unselfish. ఇవన్నీ కూడా స్వార్థము లేనటువంటి విషయములకు సూచన. If somebody comes to you, ఎవరైనా నీ దగ్గరకు వచ్చి he says, brother, I need some money. సోదరా నాకు కొంత డబ్బు కావాలి. Okay, you ask him how much, brother? ఎంత అని నువ్వు అడిగినప్పుడు, He says, I require 1,000 rupees. 1000 రూపాయలు కావాలన్నప్పుడు, Okay, now you give him 1,000. నువ్వు 1000 రూపాయలు ఇస్తావు. Now because you are an unselfish man, నీవు స్వార్థము లేని వాడవు గనుక what will you say? ఏమంటావు? Brother, if you want more, you kindly take some more. సోదరా నీకు ఏమైనా ఇంకా అవసరం అధికంగా ఉంటే ఇంకా తీసుకో. Not only 1,000, take something more. 1000 కాదు, ఇంకా అధికంగా తీసుకో. That is called going another mile. అది ఇంకొక మైలు వెళ్ళట అంటే అర్థం అది. Okay, especially in the terms of money, ముఖ్యంగా డబ్బు విషయంలో we are very, very selfish. చాలా స్వార్థపరులం. Let's be very careful. మనం ఎంతో జాగ్రత్తగా ఉందాం. Meek man, సాత్వికుడు, unselfish man. ఎటువంటి స్వార్థం లేనివాడు. Okay, sixthly, 6వదిగా, okay, now meekness is not a sign of weakness. Please remember. దయతో జ్ఞాపకం ఉంచుకోండి, సాత్వికుడు అంటే బలహీనుడు అని కానే కాదు. It is neither stubbornness. అది మాత్రం కాకుండా మొండితనం అని కూడా కాదు. మొండితనం కూడా లేదు. మొండితనం కూడా కాదు. It is not that. అది ఏమాత్రం కాదు. He is a man who's got authority. ఈ వ్యక్తి అధికారం కలిగిన వ్యక్తి. Do you know what the Lord said? ప్రభు ఏమంటాడు తెలుసా? In chapter 28 and verse 18 of Matthew. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో. Okay, he says all power is given unto me in heaven and on earth. 28వ అధ్యాయం 18వ వచనము. Yes, brother. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. సర్వాధికారం, not a part of the అధికారం. అధికారంలో కొంత భాగం కాదు. సర్వాధికారం, full power is given to me. పూర్ణ అధికారం ఇవ్వబడింది. That means దాని అర్థం ఏంటంటే, the man who mocked him, ఆయనను or spat upon his face, ఆయన ముఖం మీద ఉమ్మి వేసి అవమానపరిచిన he had the right to kill him there itself. ఆయన చంపడానికి అధికారం కలిగి ఉన్నాడు. He had a right to kill all those people who were putting him on the cross. సిలువల మీద తనని ఎక్కించే వారందరిని చంపడానికి అధికారం. He had a right not to heal that people who wanted to be healed. మరి ఎవరైతే those who wanted to be healed, he had a right not to heal them. ఎవరైనా స్వస్థపరచబడాలని కోరినప్పుడు స్వస్థపరచకుండా కూడా ప్రభువుకు అధికారం కలిగింది. He had a right to condemn that woman who was caught in harlotry. ఆ యొక్క వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని మరి ఖండించడానికి తనకు అధికారం కలిగి ఉన్నాడు. But you know, in 11:29 of Matthew, the Lord says, మత్తయి సువార్త 11:29 the same Jesus who is telling this, అదే యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట సెలవిస్తున్నాడు. okay, what is he saying now? ఆయన ఏమంటున్నాడు? In 11:29, మత్తయి 11:29, take my yoke and learn of me because I am meek and lowly. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకుని. Learn from me. What should you learn from the Lord? ప్రభు ఎదురుని ఏం నేర్చుకోవాలి? Learn how to be meek. ఏ రీతిగా సాత్వికుడు ఉండాలో నేర్చుకోవాలి. I am powerful. నేను శక్తి గలవాడను. All power is given to me. సర్వాధికారం, but I have kept it under my control. అయినప్పటికీ నేను ఆధీనంలో ఉంచాను. The harlot woman was condemned. ఆ యొక్క వ్యభిచారం మీద పట్టబడిన but I have the right to tell her, I don't condemn you anymore. నేను ఏమాత్రం శిక్షింపను అని చెప్పే అధికారం కలిగి. Blind Bartimaeus is shouting. ఆ యొక్క భర్తీమ గుడ్డివాడు మొరపెట్టాడు, Lord, if you want, you can heal
heal me, Lord. ప్రభువా నీ చిత్తమైతే నన్ను Be స్వస్థపరచు. healed in the name of Jesus. యేసు ప్రభువు నామమున నన్ను That స్వస్థపరచు. is our Lord. ఆయనే మన ప్రభు. Okay, that is not weakness. అది ఏమాత్రము బలహీనత కాదు. That is not weakness. బలహీనత కాదు. That is meekness of the Lord. అది ప్రభు యొక్క సాత్వికం. Okay, and Moses is a very good sign of this. మోషే మరి ఎంతో సాత్వికుడుగా ఉంటున్నాడు. Okay, he went to fight with the Lord. Do you know this? దేవునితో కూడా పోరాటకు మోషే వెళ్ళిన వాడుగా ఉన్నాడు. We read chapter 32 and 33 of Exodus. నిర్గమకాండము 32, 33 అధ్యాయాలు చూసినట్లయితే Okay, for 32 you can read, brother. 32 అధ్యాయం 32 వచనం చూసినట్లయితే God is very angry with the children of Israel. ఇశ్రాయేలు పట్ల దేవుడు ఎంతో కోపం కలిగిన వాడుగా ఉన్నాడు. Okay, if you read in beginning verses 8 and 9, 8, 9 వచనాలు చూసినట్లయితే 32, 8 and 9. 32, 8, 9 వచనాలు. Yeah, brother. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు కోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలి నర్పించి పోయి ఇశ్రాయేలు ఐగుప్తు నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొని రాను. మరి యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనని ప్రజలు. Okay, verse 10, brother. 10 వచనం. కావున నీవు ఊరుకును, నా కోపం వారి మీద ఉండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని. కాల్చివేసి means I'll kill them, no? I'll burn them off. వారిని కాల్చివేసి. That is the anger of the Lord. దేవునికి కోపానికి. And he is telling Moses, I will burn them off, నేను వారిని కాల్చివేసి, but I will make you a big man. నేను నీ గొప్ప జనముగా చేస్తాను. I will make you a big man. నిన్ను గొప్ప జనముగా చేస్తాను. What an easy thing. అది ఎంత సులభమైన విషయం. God was trying to test Moses probably. ఇప్పుడు మోషేని దేవుడు ఒకవేళ పరీక్షిస్తున్నాడు. I will kill all these people. ఈ ప్రజలందరినీ చంపేస్తాను. I'll make you a big name. నిన్ను గొప్ప జనంగా చేస్తాను. Yes, Lord. ప్రభువా మంచిదే. That is what you must do first. అది చేయాలి. That is the way. అదేనా మార్గం. 32 now. ఇప్పుడు 32వ అధ్యాయం 32వ వచనం. See what he is saying. ఇప్పుడు ప్రభువు అంటున్నాడు, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితేవా లేని యెడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరును తుడిచివేయమని బతిమాలు. This is a challenge he is giving to the Lord. ప్రభుతో సవాలు చేస్తూ ఉంటున్నాడు. He is fighting with the Lord. ప్రభుతో ఈ రీతిగా These people are like this only. ప్రభువా ఈ ప్రజలు ఈ రీతిగానే ఉన్నారు. Okay, they will do idol worship. వారు మరి విగ్రహారాధికులు ఉన్నారు. Okay, they will do something wrong also. వారు తప్పిదములు చేస్తారు. They will do all types of dancing. వారు మరి నాట్యం They ఆడుతున్నారు. will drink also, Lord. వారు త్రాగుతున్నారు. Because they are made like this. వారి రీతిగా చేయబడ్డారు. But Lord, ప్రభువా అయితే it is your job to forgive them. వారు క్షమించే పని మీద ఉంటుంది. ప్రభువా A man is telling God. దేవునితో మానవుడు మరి బతిమాలి లేక అధికారం. The Bible says బైబిల్లో he was the meekest man. సాత్వికమైన వ్యక్తిగా చెప్పబడుతున్నాడు. What a change, no? ఎంత గొప్ప మార్పు చూడండి. This man is fighting with God. దేవునితో మరి పోరాడుతున్నాడు. Lord, ప్రభువా these people will do like this. ఈ ప్రజలు ఈ రీతి చేస్తారు. But it is your job to forgive them. వారిని క్షమించడం మీ యొక్క పని ఉంటుంది. If you don't forgive them, ఒకవేళ వారిని పరిహరింపకపోతేవా. What is he saying? ఆయన ఏమంటున్నాడు? Blot out my name. నా పేరు తుడిచివేయి. Blot out my name. నా పేరు నీ గ్రంథంలో నుండి తుడిచివేయి. You know, one of the preachers was telling like this. ఈ యొక్క బోధకుడు చెప్తూ వచ్చాడు. How did he know that his name is there? మరి మోషే పేరు గ్రంథంలో వ్రాయబడినట్టుగా మోషేకి ఏ రీతిగా తెలుసు? Okay, so they were explaining like this. ఈ రీతిగా When Moses went to Mount Sinai, ఆ సీనాయి పర్వతం మీదకి మోషే 40 days and 40 nights he was there. 40 రాత్రింబవలు వెళ్ళినప్పుడు, Do you know, actually the heavens came down. ఎందుకంటే ఆకాశం మరి పరలోకం దిగి వచ్చింది. The heaven came down. పరలోకం దిగి వచ్చింది. And heaven is nothing but the tabernacle of the Lord. పరలోకం అంటే ఏం కాదు, దేవుని యొక్క నివాస స్థలము. Okay, the tabernacle of the Lord. దేవుని యొక్క గుడారం. Okay, it is built in that particular way. That is the way that was shown to Moses. మోషేకు చూపించిన విధానంలో ఆ యొక్క గుడారం చేయబడినది. Thy kingdom come, thy will be done upon earth as it is in heaven. పరలోకంలో ఉన్న రీతిగా భూలోకంలో నీ చిత్తం నెరవేరును గాక, నీ రాజ్యం వచ్చును So గాక. God is showing him how to bring heaven down to earth. పరలోకాన్ని భూలోకానికి ఏ రీతి తీసుకొని రావాలో దేవుడు చూపిస్తూ వచ్చాడు. And there he saw his book. They say it is not given in the Bible. అది అక్కడ పుస్తకాన్ని చూసినట్టుగా చెప్పబడింది. Okay, no, it is not written in the Bible. బైబిల్లో రాయబడలేదు. Okay, it is just an imagination. అది ఊహించే విషయం. When he was in Mount Sinai, probably he saw that book. ఆ యొక్క సినాయి పర్వతం ఉన్నప్పుడు, Because it says here, ఇక్కడ చెప్పండి, you blot out my name which you have written in that book. ఆ గ్రంథములో రాసిన పేరును తుడిచివేయమంటున్నాడు. How confident he was. ఎంత నమ్మకం కలిగిన వాడు. This confidence will come only if you have seen it there. నీవు దాన్ని చూస్తే గానీ ఈ నమ్మకం నీకు రాదు. And he says, అని అంటాడు, you blot out my name. నా పేరు ఆ జీవ గ్రంథం నుండి తొలగించమంటున్నాడు. An angry God. కోపగించుకున్నటువంటి ఆ దేవుడు,
a God who's burning. ఎంతో కోపంతో He wants రగిలిపోతున్నాడు to దేవుడు. kill these people. ప్రజలను చంపను Now ఉద్దేశించి go to verse 33, see what he says. 33వ వచనంలో ప్రభు ఏమి సెలవిస్తున్నాడు? How beautiful. ఎంత చక్కని మాట. Yes. అందుకు యెహోవా Huh? ఎవడు నా ఎదుట పాపం చేసెనో వాని ఈ నా గ్రంథంలో నుండి తుడిచివేయుదును. He has turned God himself. దేవుణ్ణే మార్చివేసిన వాడుగా ఉంటున్నాడు. Only those, this is a soft answer. ఇది It is not an angry answer of the Lord. ఇది దేవుని యొక్క మృదువైన సమాధానం, దేవుని యొక్క కోపంతో కూడిన సమాధానం కాదు. What is the Lord telling? ప్రభు ఏమంటున్నాడు? Those who are evil, ఎవరైతే నా ఎదుట పాపం చేశారో their name I will blot out. వాని నా గ్రంథంలో నుండి తుడిచివేయుదును. In another place, next week I will show you. ఇంకో మరుసటి బైబిల్ పట్టణంలో చూపిస్తాను. It says the Lord repented. ప్రభు దాని విషయమే పశ్చాత్తాప. Because Moses went to the Lord. ప్రభు ఎదుగు మోషే వెళ్ళాడు. Remember, meekness is not weakness. జ్ఞాపకం ఉంచుకునండి, సాత్వికమైనది ఏమాత్రం బలహీనత కాదు. Okay, it is not stubbornness. అది మొండితనం But ఏమాత్రం it is a determination to do the work of the Lord. దేవుని యొక్క పని చేయుటకు దృఢ నిశ్చయం It is a చేసుకుంటాడు. determination. I will do this job of the Lord. దేవుని యొక్క పని నేను చేస్తానని దృఢ నిశ్చయం కలిగి ఉంటాడు. Okay, you may be criticized. నీవు విమర్శించబడవచ్చు. People, Moses was being criticized. మోషేను మరి విమర్శించారు. People were telling many things against him. ప్రజలు అనేక విషయాలు అతని గురించి మాట్లాడారు. Okay, there is a group which is against him also. ఆయనకు విరోధంగా ఒక గుంపు లేసి ఉంటుంది. His own sister and brother are telling, does God speak through only this man? తన యొక్క సొంత సహోదరి అంటాడు, నీతోనే దేవుడు మాట్లాడా? He goes to the Lord. ప్రభు ఎదుకు వెళ్తున్నాడు. God calls Miriam and Aaron to the tabernacle. ఆ యొక్క పర్ణశాల గుడారంలోనికి మరి మిరియామును అహరోను దేవుడు పిలుస్తున్నాడు. Lord comes down. ప్రభు దిగి వచ్చి And he is saying, అని అంటున్నాడు, how did you speak against my man? నా యొక్క మరి ఏ రీతిగా అతనికి విరోధంగా మీరు మాట్లాడారు. 7 or 8. 7వ నా ఇల్లంతట్లో అతను నమ్మకమైన వాడు. నేను గుడభావంతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుతున్నాను. వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినడి, మీలో ప్రవక్త వినినేళ్ళ యెహోవానగు నేను దర్శనమిచ్చి అతను నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుతున్నాను. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు, అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. నేను గూఢభావంతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుతున్నాను. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూసును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు? How come you did not have this one fright or fear to speak against my man? నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడటకు మీరేలా భయపడలేదన్నాడు. And the Lord tells మిరియాముతో ప్రభు అంటున్నాడు, because you have done this, నీవు చేసిన you will be a leper. నీవు మరి కుష్ఠము కలిగిన దానుగా ఉంటావు. Moses comes in between. మధ్యలో మోషే వస్తున్నాడు. Now what is Moses saying? ఇప్పుడు మోషే ఏమంటున్నాడు? Very good, Lord. ప్రభా మంచిదే ప్రభా. Thank you, Lord. ప్రభా clapping a hand. మరి చప్పట్లు కొట్టి. They need to be punished like this. వారు ఆర్థిక శిక్ష. My sister is troubling me all the time. నా సహోదరి ఎల్లప్పుడూ నన్ను కష్టపెడుతుంది. Even my elder brother is joining her. నా యొక్క అన్న కూడా ఆమెతో కలుస్తున్నాడు. So why have you left Aaron out? అహరోను ఎందుకు వదిలిపెట్టావు? You give Aaron also. అహరోను కూడా మరి కుష్ఠం దాచి. Isn't it? ఆర్థిక అన్నాడా? The Bible records like this. ఆర్థిక బైబిల్ రాయబడిందా? What does it say, అక్కడ ఏమి రాయబడింది? He says, ఇప్పుడు ఏమంటున్నాడు? you heal her right now. ఇప్పుడే ఆమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టాడు. A little later if you see, brother. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టాను. In English it says, ఆంగ్లంలో heal her right now. ఇప్పుడే ఆమెను స్వస్థపరచుము. Now means present time. ఇదే సమయంలో. If it is 10 o'clock now, he says at 10 o'clock you must heal her. 10 గంటల కంటే 10 గంటలకి బాగుపరచమన్నాడు. Not tomorrow. రేపు కాదు. Not after 2 hours. 2 గంటల not after 7 days. తర్వాత 7 దినాలు కాదు. Not like that, Lord. ఆరితి కాదు. I want you to heal her right. ప్రభువా ఆమెను ఇప్పుడే స్వస్థపరచు. But Moses, అయితే మోషే, she has spoken against you only, no? మోషే నీకు విరోధంగానే మాట్లాడింది కదా. I have punished her for speaking against you. నీకు విరోధంగా మాట్లాడటం బట్టే శిక్షించాను. It doesn't matter, Lord. ప్రభువా అయినా పర్వాలేదు. It doesn't matter. అయినా పర్వాలేదు. I am a meek man. నేను సాత్వికుడను. I am a meek man. నేను సాత్వికుడను. I can forgive others. నేను ఇతరులను క్షమించగలుగుతాను. I don't care what the others talk about. ఇతరులు ఆ విషయం ఏది I మాట్లాడారు. am determined to lead the children of Israel. ఇశ్రాయేలు ప్రజలను నడుపుటకు నేను తీర్మానం చేసుకున్నాను. Meekness is not weakness. ఇక సాత్వికం అనేది బలహీనత మాత్రం కాదు. Okay, we have seen
6 points today. ఇది 6 అంశాలు చూసాము. Okay, next week we'll see some more. మరుసటి వారం ఇంకా కొన్ని చూస్తాము. Okay, till the time may the Lord speak to each one of us. అంతవరకు ప్రభు మనతో మాట్లాడునుగా. Okay, meekness is not weakness, remember. జ్ఞాపకం ఉంచుకోండి, సాత్వికం అనేది ఏమాత్రం బలహీనత కాదు. Meekness means a man who is satisfied in life. సాత్వికం అంటే మనుషుడు తృప్తి చెందినవాడుగా తన జీవితంలో ఉంటున్నాడు. Man who is content in life. తన జీవితంలో తృప్తి కలిగిన వాడుగా. A man who doesn't crave for things. సంగతుల విషయమై ఆశబోతనము లోభత్వం కలిగిన వాడు. Man who keeps his power under control. తన యొక్క శక్తిని ఆధీనంలో ఉంచుకొనగలిగిన వ్యక్తి. May the Lord speak to us. ప్రభు మనతో మాట్లాడండి. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Gracious loving Father, we thank you for your wonderful words, Lord. ప్రేమ కృప కలిగిన తండ్రి, మీ యొక్క అద్భుతమైన మాటల కొరకై వందనములు స్తుతులు చెల్లిస్తున్నాం. You have so lovingly spoken to us from the life of Moses. మోషే జీవితం ద్వారా ఎంతో ప్రేమతో మీరు మాతో మాట్లాడారు. The Bible says he was the meekest man. ప్రభా, బైబిల్ సెలవించిన రీతిగా మోషే భూలోకంలో అందరిలో సాత్వికుడిగా ఉంటున్నాడు. Father, make us meek. ప్రభా, మమ్మల్ని సాత్వికులుగా చేయండి. Satisfied people. ప్రభా, తృప్తి చెందిన వారు, having communion with the Lord all the time. ఎల్లప్పుడూ దేవునితో సహవాసం కలిగిన వారుగా. And Lord, not doing our own will and wish. మా యొక్క సొంత ఇష్టము నెరవేర్చుకునే Not being వారుగా. selfish, Lord. స్వార్థపరులుగా ఉండకుండా. But Lord, projecting the beauty of the Lord. ప్రభు యొక్క సౌందర్యాన్ని ఇతరులకు కనపరిచే రీతిగా. Always having the joy of the Lord. ఎల్లప్పుడూ దేవుని యొక్క ఆనందం కలిగిన వారుగా. That is the meekness, Lord. అటువంటి సాత్వికం మేము కలిగి ఉంటాం. Transform us, Father. ప్రభు, అటువంటి సాత్వికులను మనం మార్చండి. Transform us, Lord. మమ్మల్ని So రూపాంతరపరచండి. many of us are so proud of something or the other. ప్రభా, మాలో అనేకులము ఏ విషయంలో ప్రభా మరి అతిశయము గర్వము Right to కలిగిన the level of arrogance, Lord. ప్రభా మరి ఎంతో మరి కోపం కలిగిన వ్యక్తిగా ఉండే వారంగా ఉంటున్నాం. Lord, forgive us. ప్రభా, మమ్మల్ని క్షమించండి. Change us, Lord. మమ్మల్ని మార్చండి. 40 years of Pharaoh's life 40 Pharaoh's సంవత్సరాలు house. ఫరో గృహంలో, and 40 years in the wilderness. అరణ్యంలో 40 సంవత్సరాలు. Man made to lead 6 lakh people, Lord. 6 లక్షల మందిని నడుపుటకు మరి సామర్థ్యం కలిగిన వ్యక్తిగా. What a training you gave him, Father. ప్రభా, ఇటువంటి తరబేతులు మీరు ఇచ్చారు నాయన. And then, Lord, you called him meek man. ప్రభా, మరి సాత్వికుడని మీరు పిలిచారు. Forgive us, Lord. ప్రభా, మమ్మల్ని క్షమించండి. Forgive us, Lord. ప్రభా, మమ్మల్ని క్షమించండి. We are irritative. ప్రభా, మేము ఎల్లప్పుడూ మీకు కలత కలిగించేవారు. We are angry people. ఎల్లప్పుడూ కోపిస్తులుగా ఉంటున్నాం. We are self-praise speaking people. ప్రభా, మా యొక్క స్వయం ప్రశంసించుకునే వారిగా ఉంటున్నాం. Forgive us. మమ్మల్ని క్షమించండి. Thank you for your word. ఈ వాక్యంకే వందనాలు. May do a great work in our lives. మా జీవితంలో మీరు గొప్ప కార్యం చేయండి. Bless us, Father. ప్రభా తండ్రి, మమ్మల్ని దీవించండి. Bless this night for us. ఈ యొక్క రాత్రి కాల సమయంలో మాకు దీవించండి. Pray with thanksgiving in Jesus' name. వందనాలు స్తోత్రం చెల్లించుకొని యేసు ప్రభు నామమున అడుగుతున్నాము తండ్రి. Amen. ఆమేన్. Now may the grace of our Lord Jesus Christ, the fellowship of the Father, communion of the Holy Spirit be with each one of us now and forevermore. Amen. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ లాక్డౌన్ టైం అంతట్లో కూడా ప్రభు పరిచర్య ఆన్లైన్ ద్వారా జరిగించడానికి ప్రభు ఎంతగానో సహాయపడుతూ వచ్చినారు. మన గృహాల్లో ఉండి కూడా ప్రభుని మనం ఆరాధించడానికి, ప్రభుని సేవించడానికి ప్రభు ఎంతగానో సహాయపడుతూ వచ్చినారు. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి తిరిగి 14వ తారీఖు నుంచి మరి మందిరాల్లో మనం కూడుకుంటానికి అనుకూలత ఏర్పడుతుంది. అయితే ముఖ్యంగా గమనించాల్సింది, ఈరోజు బైబిల్ స్టడీ ఏదైతే ఉందో ఈ ఆన్లైన్ ద్వారానే సాయంత్రం 7 గంటలకు జరుగుతుంది. తిరిగి యవనస్తుల కూడిక కూడా సాయంకాలం 7 గంటలకు ఆన్లైన్ ద్వారానే జరుగుతుంది. ప్రభు చిత్తమైతే సంఘ ప్రార్థన కూడా మనం మందిరంలో కూడి ఆరాధన చేయవచ్చు, ప్రార్థన చేయవచ్చు. దయచేసి గమనించండి. అయితే ముఖ్యంగా మనం గమనించాల్సింది, మందిరానికి వస్తున్నటువంటి ప్రియులకి మరి ప్రభుత్వం తరపు నుంచి ఇచ్చినటువంటి కొన్ని హెచ్చరికలు, గైడ్లైన్స్ ఉన్నాయి. వాటిని మనం తూచా తప్పకుండా మరి పాటించవలసినటువంటి వారిగా ఉంటున్నాం. వీటిని కూడా మనము సులకనగా తీసుకునడానికి వీలు లేదు. ముందుగా మరి చిన్నపిల్లలైనటువంటి వారు 10 సంవత్సరాల లోపు పిల్లలను అనుమతించవద్దని తెలియపరిచారు. అలాగే వృద్ధులైనటువంటి వారిని కూడా అనుమతించవద్దని మనకి గైడ్లైన్స్ ఉన్నాయి. అలాగే గర్భవతులుగా ఉన్నటువంటి వారు కూడా రాకుండా ఉండటం మంచిదని మనకి గైడ్లైన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని మన మందిరాల్లో చేరి, ఎందుకంటే మనకి లేఖనాల్లో చెప్పబడినట్లుగా మరి సమాజంగా కూడుట మానక అనే మాటను దైవజనులైనటువంటి వారు పదే పదే జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు. కాబట్టి మనం సమాజంగా కూడటానికి ఆయత్తపడదాం.
ప్రార్థనాపూర్వకంగా ఆయత్తపడదాం. ఎందుకంటే శత్రువు ఎక్కడి నుంచైనా పొంచి ఉండి మన మీద దాడి చేయడానికి దాడి చేసేవాడుగా ఉంటాడు. ఈ శత్రువు యొక్క దాడంతటి నుంచి మనం కాపాడబడాలంటే మనమందరం కూడా ప్రార్థనాపరులంగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో సర్వాంగ కవచమును ధరించుకొని, సర్వాంగ కవచం అంటే ప్రార్థన భారం కలిగినటువంటి వారంగా ఎడతెగక ప్రార్థన చేస్తూ, విసుకకుండా ప్రార్థన చేస్తూ, నిత్యము ప్రార్థన చేస్తూ మనమందరం కూడా దేవుని మందిరంలో ప్రవేశించాలి. అందుకొరకై మీరు అందరూ కూడా సిద్ధపడండి. ఇది మందిరానికి వెళ్ళటాన్ని బట్టి మనకేదో మేలు జరుగుతుందని కాదు, కానీ మందిరానికి వెళ్ళినప్పుడు ఎట్టి భద్రతలతో మనం వెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించుకోవాలి. మాస్క్ లేకుండా ఎవరు రావద్దు. మందిరం కూడా శుభ్రం చేయబడి శానిటైజేషన్ చేయబడిన తర్వాత మీకు గేట్లోనే శానిటైజేషన్ లిక్విడ్ దొరుకుతుంది. చేతులు శుభ్రంగా ఆ యొక్క శానిటైజేషన్ చేసుకుని మందిరంలోకి వచ్చి సిద్ధపరిచినటువంటి స్థలాల్లో మాత్రమే కూర్చోవాలా. ప్రతి మనిషికి ఇంతింత స్థలం ఇవ్వబడుతుంది, ఇన్ని మీటర్ల గ్యాప్లో కూర్చోవాలని. వీటన్నిటిని కూడా పాటిస్తూ ప్రభువుని మహిమపరచడానికి మనం ఆయత్తపడదాం. కాబట్టి ఈ విషయాలన్నీ గమనించి ప్రార్థన చేయండి. తిరిగి ఇంకా ఏమైనా విషయాలు ఉంటే మీకు తర్వాత తెలియపరుస్తాము. దయచేసి ఈ విషయాలన్నింటి కొరకు కూడా మీరు వారంతో ప్రార్థన చేయండి. ఈ బైబిల్ స్టడీలో మీరు విన్న వర్తమానాన్ని బట్టి దేవునికి వందనాలు. ఆ వర్తమానం దొరకడం మనం సరి చేసుకుంటూ ముందుకు సాగటానికి ఆయత్తపడదాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకందరికను, గృహాల్లో చేరి వచ్చిన ప్రియులందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. అందరి ప్రైజ్ లార్డ్ అండి.